నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత రాబోయే రోజుల్లో మరింత కఠిన పరీక్షలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈడీ విచారణలో ఉన్న కవితను తమ ఆధీనంలోకి తీసుకొని ప్రశ్నించడానికి సిబిఐ సిద్ధమవుతోంది. అటు ఈడీ ఇటు సిబిఐలు వరుసగా విచారించాల్సి ఉండడంతో ఆమెకి ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యాయ కోవిదులు అంటున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాదిరిగా సుదీర్ఘకాలం కవిత ఢిల్లీలో గడపాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టుకు గట్టిగా చెప్పడంలోని ఆంతర్యం కూడా బెయిల్ దొరకకుండా చేయడమే అంటున్నారు. అయితే బీఆర్ఎస్ న్యాయవాదులు మాత్రం కవితకు త్వరలోనే బెయిల్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 13 మందిలో కొందరికి బెయిల్ వచ్చింది, మరికొందరికి బెయిల్ రాలేదు. వారు ఏడాదిగా జైలులోనే ఉన్నారు. కొందరైతే కనీసం అరెస్టు కూడా కాలేదు, అయినా వారికి బెయిల్ వచ్చింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క మాదిరిగా వ్యవహరిస్తున్నారు. దానికి వారికుండే కారణాలు వారికున్నాయి. మరి కవిత విషయంలో ఎలా ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ విచారణ ముగిసిన తర్వాత బెయిల్ వస్తుందా, ఆమె బయట ఉండే విచారణకు హాజరయ్యే వెసులుబాటు కోర్టు కల్పిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఈడీ కవితను అరెస్ట్ చేసింది, తన కస్టడీలో ఉంచుకుని ప్రశ్నిస్తోంది. ఈడీ మాత్రమే కాకుండా సిబిఐ కూడా కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఈడీ విచారణ తర్వాత సిబిఐ కూడా కవితను విచారించనుంది. దీనికోసం త్వరలోనే సిబిఐ కూడా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరికొందరు నిందితులను కూడా అటు ఈడీ ఇటు సిబిఐ విచారించిన సంగతి మనం చూసిందే. కేసు ఒక్కటే అయినప్పటికీ అటు ఈడీ ఇటు సిబిఐ రెండు వేర్వేరు చట్టాలు వేర్వేరు సెక్షన్ల కింద దర్యాప్తు సాగిస్తున్నాయి. మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. నల్లధనం చలామణీ చేయడం అనే కోణం నుంచే ఈడీ దర్యాప్తు సాగుతోంది. సిబిఐ దర్యాప్తు నేరపూరిత కుట్ర కోణం నుంచి నడుస్తోంది. ముడుపులు తీసుకుని ప్రభుత్వ పాలసీలను మార్చేందుకు ప్రయత్నించడమే క్రిమినల్ చర్యకు పాల్పడినట్లుగా సిబిఐ కవితను విచారించనుంది. ఈడీది ఆర్థిక కోణమైతే సిబిఐది క్రిమినల్ కోణం. ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఎలాంటి అభియోగాలున్నాయో కవితపై కూడా అలాంటివే ఉన్నాయి. సిసోడియా ఏడాదికి పైగా జైల్లోనే ఉన్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్లినా సరే ఆయనకు బెయిల్ రాలేదు. కవిత మీద కూడా అలాంటి సెక్షన్లే ఉండడంతో ఆమెకు కూడా ఎక్కువ కాలం విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ కేసులో అనేక మంది పాత్ర ఉన్నప్పటికీ నేర తీవ్రత అందరిపై ఒకేలా లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐలు కొందరిని సూత్రధారులుగా, కొందరిని కుట్రదారులుగా, కొందరిని పాత్రదారులుగా, కొందరిని సాక్షులుగా, కొందరిని ప్రమేయం ఉండే అవకాశం ఉన్న వారిగా భావిస్తూ తమ ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఇక బెయిల్ మంజూరు చేసే సందర్భంలో నిందితులపై అభియోగించిన నేర తీవ్రతను పరిగణలోకి తీసుకుంటామని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొందరికి ఆరోగ్య కారణాల పరంగా, కొందరి విచారణ పూర్తయినందున, కొందరు అప్రూవర్స్గా మారినందున, కొందరు విచారణకు సహకరించనందున బెయిల్ విషయంలో వేర్వేరు నిర్ణయాలు ఉన్నాయని అంటున్నారు. నిందితుల పిటిషన్పై వాదనలు జరిగేటప్పుడు ఈడీ సిబిఐ తరపున న్యాయవాదులు స్పందించే తీరుపైన కూడా బెయిల్ రావడం ఆధారపడి ఉంటుంది. కవిత విషయంలో ఇప్పటి వరకు ఈడీ సిబిఐ కఠినంగానే వ్యవహరిస్తూ వస్తున్నాయి. మహిళను అరెస్ట్ చేయొద్దనే పిటిషన్ కోర్టు విచారణలో ఉండగానే తమకున్న విచక్షణాధికారంతో ఈడీ కవితను అరెస్ట్ చేసింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది. మొత్తం కేసులో ఆమెను సూత్రధారిగా, ప్రధాన కుట్రదారుగా పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు చేరవేసినట్లుగా కూడా స్పష్టమైన అభియోగం మోపింది. అంతేకాకుండా విచారణకు సహకరించడం లేదని, హైదరాబాద్లోని ఆమె ఇంటికి వెళ్లి విచారిద్దామన్నా అక్కడ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందని ఈడీ కోర్టుకి ఇప్పటికే తెలిపింది. ఈ విషయాలను గమనిస్తే కవితకు బెయిల్ రాకుండా దర్యాప్తు సంస్థలు పగడ్బందీ స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది. అయితే బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు మాత్రం కవితకు త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఈ కేసులో అనేక మంది విచారణ ఇప్పటికే పూర్తయిందని, కొత్తగా రాబట్టేందుకు ఇంకా ఏమీ లేదు కాబట్టి కస్టడీ టైం ముగిసిన తర్వాత బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్లి బెయిల్ పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారు. నేటికి ఆయనకు సిసోడియాకు బెయిల్ రాలేదు. ఆమ్ ఆద్మీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్కు కూడా బెయిల్ రాలేదు. ఆయనను అటు ఈడీ ఇటు సిబిఐ విచారిస్తూనే ఉంది. ఇదే కేసులో నిందితులైన విజయ్ నాయర్, సమీర్ మహీంద్రు, దినేష్ అరోరా, మాగుంట రాఘవ, అరుణ్ పిల్లై, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్ తదితరులకు మాత్రం బెయిల్ లభించింది. కేజ్రీవాల్తో సహా ఇదే కేసులో నిందితుడైన
వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడా నేటి వరకు అరెస్ట్ చేయలేదు. దీంతో కవిత విషయంలో ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.